చెప్పండి, నేను వస్తాను, నేను చెయ్యేస్తాను. ఎందుకు? మళ్ళీ చెయ్యి చితక్కొట్టుకోవడానికా? మీకు ప్లాన్ చెప్తే అది అటు తిరిగి ఇటు తిరిగి మీకే అప్లై అవుతుంది. అందుకే ఈసారి మేమిద్దరమే ప్లాన్ చేస్తాం. మొన్న చెయ్యి, ఈరోజు కన్ను. ఈసారి ఏం జరుగుతుందో ఏంటో. ఎందుకు వచ్చిన గొడవ? మీరే వెళ్ళండి. పదవే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉండదు. ఇద్దరం ఒకటై చేయి కలిపితే అలుపే ఉండదు మనకి. అమ్మా నిలవేణి, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదన్నా. ఏదో ఆలోచిస్తూ కిచెన్లో పని చేయకూడదమ్మా. కోటి సార్ కంటికి దెబ్బ తగిలినా కూడా తారక్ సార్ పట్టించుకోకుండా పరామర్శించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అసలు కాంచనమ్మ గారు ఏమనుకుంటారో అని తారక్ సార్ ఆలోచించరా? వాళ్ళ వంకర బుద్ధి చిన్నయ్య గారికి బాగా తెలుసు. వాళ్ళు తీసిన గొంతులో వాళ్లే పడుంటారులే అని పరామర్శించకుండా వెళ్ళిపోయింటారులేమ్మా. నిజానికి నీకు అలా జరగాలని వాళ్లే ఏదైనా ప్లాన్ చేసి ఉంటారమ్మా. కానీ అది బెడిసికొట్టింది. దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి చేస్తాడని ఊరికే అంటారా? లేదన్నా, కోటి అయ్య గారు తారక్ సార్కి బావ కాబట్టి ఆయన్ని పరామర్శించి ఉంటే కోటి అయ్య గారికి కొంతైనా బాధ తగ్గి ఉండేది. చెప్పాను కదమ్మా, చిన్నయ్య మంచి వాళ్ళకి ప్రాణమైనా ఇస్తారు. కోటి అయ్య గారు లాంటి పులుబుద్ధి ఉన్న వాళ్ళని అస్సలు పట్టించుకోరు. వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోకు. కోటి అయ్య గారికి ముందు చేతికి, ఇప్పుడేమో కంటికి. పాపం అలా జరగకుండా ఉండాల్సింది. నొప్పితో ఎంత బాధపడుతున్నారో ఏంటో. ఆయనకి ఏమైనా పనా పాట? ఇంట్లో తిని కూర్చుంటూ కాలక్షేపం చేయడమే కదా. అలాంటి వాళ్ళకి ఇలాంటి గాయాలు తగిలినా పెద్దగా నొప్పి అనిపించలేమ్మా. నువ్వంటే గిట్టని వాళ్ళు ఇంట్లో చాలా మంది ఉన్నారు. నువ్వెప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జరిగిన దాన్ని మర్చిపోయి హాయిగా ఉండు. మీరు చెప్పిన ఫైల్ తీసుకొచ్చాను, ఒకసారి చూడండి. అక్కడ పెట్టిన నిలవేణి. సరే సార్.